జారుడు మెట్లు 5వ భాగం. 4వ భాగంలో కామేశ్వర్కి క్యాన్సర్ అని తెలుస్తుంది. ఇక రోజులోకి వస్తుంది ఆమె పరిస్థితి. వేదకి ఆడపిల్ల కలుగుతుంది. ప్రసన్న అని పేరు పెడతారు. ఇంతలో ఒకరోజు రాత్రి రామూర్తి వేద రామకృష్ణ రహస్యంగా సంభాషించడం వింటాడు. కథ కొనసాగుతుంది. పాపం కాళ్ళు చేతులు కూడదీసుకొని లాభనష్టాలు బేరీజు వేసుకొని ఏడాది పైగా ఆలోచించి ఇప్పటికీ తెగించావు ఈ వేద కోసం. నా కోసం ఇప్పటికే సర్వనాశనమైన ఆ మానవుడి జీవితాన్ని మరికాస్త అవమానం పాల్చేసి నాతో లేచి రమ్మని అడగడానికి కన్నతల్లి కన్నా మిన్నగా ప్రేమించి పెంచిన అత్తయ్య చావు బతుకుల్లో ఉండగా నీకిప్పుడు దొరికిందా తరుణం? ఈ వేద ముందు నీ ప్రేమ వెల్లడించుకోవడానికి, నీ నిజాయితీ నిరూపించుకోవడానికి సమయం. నువ్వు ఇంత అల్పబుద్ధి అనుకోలేదు. నువ్వింత సంకుచిత హృదయుడివి అనుకోలేదు. ఈనాడు నీకు భార్య కాకపోవడం నా అదృష్టంగానే భావిస్తున్నాను. నీ పేరు మీదుగా ప్రసన్న పెరగకపోవడం దాని భాగ్యంగానే తలుస్తున్నాను. మావయ్యకి నీలా వయస్సు అందం లేకపోవచ్చు, కానీ అతడికి చాలా చాలా పెద్ద మనసుంది. ఆ పెద్ద మనసు నీడలో నా జీవితం, నా బిడ్డ జీవితం కూడా సుఖంగా గడిచిపోతుంది. అందులో నాకెటువంటి అపనమ్మకం లేదు. ఇంకా ఈ విషయం గురించి నువ్వు మర్చిపోవడం మంచిది. ఇటువంటి ప్రస్తావన ఇక ముందు ఎప్పుడూ నా ముందెత్తకు. నాకు నీకు మధ్య గల బంధుత్వం ఎంతవరకో మన సన్నిహితత్వం కూడా అంతవరకే అన్న విషయం గుర్తుంచుకో. వేదవతి స్వరం నెమ్మదిగా ఉన్నా ఎంతో తీక్షణంగా ఉంది. ప్రతి అక్షరాన్ని ఆమె నొక్కి నొక్కి పలుకుతున్న తీరు చూస్తే అవి ఆమె మనసు లోపలి పొరలోంచి తొలుచుకొస్తున్న మాటల్లా వినిపించాయి రామస్వామికి. వారి సంభాషణ విన్న అతని మనసు వికలమైంది. ఏపాటి పరిశీలన జ్ఞానం లేకుండా అతన్ని స్తబ్దుణ్ణి చేసింది. వేదవతి లోపలికి వస్తున్నదని కానీ, తను అక్కడ అలా పొంచి ఉండడం ఆమె కళ్ళపడితే కథ తారుమారు అవుతుందని కానీ అతడికి తోచలేదు. ఆమె తన ఆలోచనలో తను మునిగి తెరుతూ కన్నీరు తుడుచుకోవడానికో మలినమైన ముఖం కడుక్కోవడానికో విసవిసాల పెరట్లోకి నడిచిపోకపోతే ఆమె దృష్టిలో అతడు తప్పకుండా పడి ఉండేవాడు. ఈ ఆడవాళ్లంతా ఇంతే, ఉట్టి సెంటిమెంటల్ ఫూల్స్ అన్న రామకృష్ణ స్వాగతం చీత్కార రూపంలో వినపడే వరకు అతడు అలాగే ఉండిపోయాడు. అప్పుడే అతడికి తెలియవచ్చింది తను మోసపోయాడని, తన త్యాగానికి నిజాయితీకి విలువ లేకుండా పోయిందని. భార్య చేతుల్లో ముఖం పెట్టుకొని కడుపులో దుఃఖం తీరేలా ఏడవాలనిపించింది. కానీ అప్పటి భార్య శారీరక స్థితి తనని ఓదార్చేలా ఉందా? గడియో క్షణమో అన్నట్లుంది. ఆ మాట తలుపుకు రాగానే అతడు మళ్ళీ ఏడ్చాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని బయలుదేరిన తను మతిపోయిన వాడిలా అక్కడ నిలిచిపోవడం గుర్తుకొచ్చింది. ఆ ఆయాసంతో ఊపిరి అందుకోలేక ఆ ప్రాణం కాస్త తరలిపోలేదు కదా. ఆఖరి క్షణంలో ఆశగా ఆ కళ్ళు తన కోసం వెదుకులాడలేదు కదా. తనెంత బుద్ధిమాలినవాడు. అటు భార్య చావు బ్రతుకుల్లో ఉంటే ఇటు చాట్ నుంచి వీళ్ళ మాటలు వింటూ ఉండిపోయాడు. మామయ్యది చాలా పెద్ద మనసు అంది వేద. తనది నిజంగా పెద్ద మనసేనా? అది వాస్తవమే అయితే రామకృష్ణతో వేదవతిని దగ్గరగా చూసేసరికి తన ఒంటిలో రక్తం ఎందుకింతగా పరుగులు పెట్టింది? చాటుగా నిలిచి వారి సంభాషణ వినాలనే కోరిక ఎందుకు కలిగింది? తన సంకుచిత హృదయానికి తన్ను తాను తిట్టుకుంటూనే గదిలోకి పరుగుపెట్టాడు రామస్వామి. పక్క మీద ఓ పక్కకి ఒత్తిగిలి ప్రశాంతంగా నిద్రపోతోంది కామేశ్వరి. ఆమె ముఖంలో అంతకు పూర్వం ఉండే బాధ చిహ్నాలేం అప్పుడు కనిపించలేదు. అన్ని బాధలకి అతీతంగా ఆమె తరలిపోయిందేమో అన్న కంగారుతో మంచం దగ్గరికి వెళ్ళాడు. అటువంటి అనర్థం జరగలేదు. ఆమె సన్నగా ఊపిరి తీస్తున్న ధ్వని వినిపించింది. కాముడు అంటూ నెమ్మదిగా వంగి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ క్రియతో బాధంతా కడుక్కుపోయింది. ఆ ముద్దు ద్వారా తన మనసంతా ఆమె ముందు వెళ్ళబోసుకున్నట్టే తృప్తి అతడికి కలిగింది. భారంగా కళ్ళెత్తి అతని వెంక చూసింది ఆమె. అరవిచ్చిన ఆ కళ్ళల్లో సన్నని ఓ కాంతి రేఖ క్షణకాలం మెరిసింది. కాముడు అన్నాడు అతడు ఆప్యాయంగా, ఆమె ముంగురులు సవరిస్తూ ఏదో మాట్లాడాలన్నట్టు. ఆమె మాటిమాటికి పెదవులు కదపసాగింది. కొంతసేపటికి వాటిలోంచి అతి స్వల్ప మాత్రపు ధ్వని పైకి వచ్చింది. ఆమె పెదవులకి దగ్గరగా తన చెవి నుంచి విన్నాడు అతడు. పాప తండ్రి మీరేనా? ఆ ధ్వని స్వారాంశం అది. ఆ కళ్ళు ముందు కన్నా బాగా విచ్చుకున్నాయి. అతడి వంక పరీక్షగా చూస్తున్నాయి. కొద్దిసేపటి కిందట ఆమె ఈ ప్రశ్న వేసి ఉంటే అవునని జవాబు చెప్పి ఉండేవాడు అతడు. కానీ వేదవతి రామకృష్ణుల సంభాషణ విన్నాక మృత్యుముఖంలో ఉన్న ఆమెతో అబద్ధం చెప్పలేకపోయాడు. ఆమె చేతిని ప్రేమగా తన చేతిలోకి తీసుకుంటూ కాదు అన్నాడు. ఒక్కసారిగా ఆమె కళ్ళు వెన్నెల జ్యోతుల్లా వెలిగిపోయాయి. తృప్తిగా ఆమె ముఖం విప్పారింది. నాకు తెలుసు మీరు అటువంటి అక్రమం చెయ్యరని, నాకు అన్యాయం చెయ్యలేరని. ఈ మాట ఆమె నోట రాలేదు. మూతపడి నా కళ్ళు అందించాయి ఆ భావాల్ని. కాముడు శాఖలు పిలకలు ఊడలతో వయసు మీరిన వటవృక్షం పెనుగాలికి ఒక్కసారిగా విరిగిపడినట్లు భార్య కట్టె మీద పడి గొల్లున విలిపించాడు రామస్వామి. అత్తగారు ఒడిలో ఆదమర్చి నిద్రపోతున్న కూతుర్ని తీసుకెళ్లి గదిలో పక్క మీద పడుకోబెట్టి వేదవతి తిరిగి వస్తుంటే వీధి గుమ్మంలో బండి ఆగిన చప్పుడు వినిపించింది. బండిలోంచి దిగుతున్న బుచ్చి మామయ్యను చూడగానే మామయ్య వాళ్ళు వచ్చేశారు అంటూ పెరటివాన్లో ఉన్న
వారికి కూడా వినపడేలా ఉత్సాహంగా ఒక కేక పెట్టింది వేదవతి. హమ్మయ్య వచ్చేశారా అంటూ భారం తీరినట్లు ఒక్క నిట్టూర్పు విడుస్తూ ముందుకొచ్చింది పద్మ. వెళ్ళిన వాళ్ళు తిరిగి రాక అక్కడే ఉండిపోతారటే, ఏదో కారణంగా 4 రోజులు ఆలస్యమై ఉంటుంది అంది సుందరమ్మ. తండ్రి వెంకటరమణ ఎదురుగా గోడపై ఉన్న వెంకన్న ఫోటోకి దండం పెడుతూ లేచి చావిట్లోకి వచ్చింది కాంతమ్మ. మామయ్య వాళ్ళు వచ్చారని వేదవతి చెప్పగానే ఇంట్లో అంత సంచలనం కలగడానికి కారణం లేకపోలేదు. కామేశ్వరి అస్థికలను గంగలో కలపడానికి 1 రోజుల క్రిందట రామస్వామి, హరి కాశీకి బయలుదేరారు. మొదట అనుకున్న ప్రకారం 10 రోజుల నాటికి వారు తిరిగి ఇల్లు చేరాలి. కానీ ఇంతవరకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవడం వల్ల, ఫలానా కారణం చేత ఆగిపోయామనే విషయం ఉత్తరం ద్వారానైనా తెలియచేయకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతున్నారు. గుమ్మం ముందు బండి దిగి అందులోంచి దిగుతున్న బస్తీ మావయ్యని చూడగానే వెంటనే పరుగుతో వెళ్ళి తనే తలుపు తీయాలనుకుంది వేదవతి. కానీ అత్తయ్య అస్థికలు పట్టుకొని ప్రయాణమై వెళ్తున్నప్పటి మామయ్య చూపు గుర్తుకొచ్చింది ఆమెకి. భార్యతో మిగిలి ఉండే ఆ కాస్త బంధాన్ని కూడా గంగలో కలిపి వచ్చిన అతడికి ఎదురుపడ్డానికి ఆ పిల్లకి ధైర్యం చాలలేదు. అత్తయ్య మరణానికి, ప్రస్తుత మామయ్య స్థితికి పరోక్షంగానైనా తనే కారణం అని ఆమె అభిప్రాయం. ఆ భావమే ఆమెలో పెరికిమందు పోసింది. వేదవతి కేక వినగానే అక్కడికి వచ్చిన సత్యవతి వీధి తలుపు గడియ తీసి తెరిచేసరికి హరి పెట్టే పక్క చుట్ట బండివాడి చేత పట్టించుకొని గుమ్మం ముందుకొచ్చాడు. ఎదుట అలా ఒంటరిగా నిలిచిన మరిదిని చూసి, హరి మీ అన్నయ్య ఏడి అంది సత్యవతి ఆత్రంగా. రాలేదు అన్నాడు సామాన్లు తెచ్చి లోపల పెట్టిన బండివాడికి డబ్బులు లెక్క చూసి ఇస్తూ. అంతవరకు సత్యవతి వెనుక నిలిచి మామయ్య రాక కోసం భయంగా ఎదురు చూస్తున్న వేదవతి అదిరిపడి ముందుకు వస్తూ అంటే అంది ఆత్రంగా. ఆ అంటేలో అరటి పువ్వు దొప్పల్లా విప్పుతున్న కొద్దీ ఇంకా పుట్టుకొచ్చే అనుమానాలున్నాయి. ఏమిటి మామయ్య రాలేదా? రాక ఎక్కడ ఉండిపోయారు? మరెప్పుడొస్తారు? అసలు ఎప్పటికైనా వస్తారా లేదా? ఇంటికి రాకుండా ఎక్కడో ఉండిపోవడానికి కారణం? ఇలాంటివే ఎన్నెన్నో. అన్నయ్య కాశీలో ఉండిపోయాడు. ఎదుట ఉన్న మనుషులతో కాక ఏ లోకంలోనో ఉన్న వదినతో చెప్తున్నట్టుంది అతని మాట. వదిన అస్థికలతో పాటు అన్నయ్యను కూడా కాశీలో వదిలిపెట్టి వచ్చేసావా బాబు? విరక్తిగా నవ్వుతూ అంది కాంతమ్మ. కాంతిలే నా కళ్ళల్లో లీలగా కన్నీళ్లు కదిలాయి. నేను వదిలి రావడం కాదమ్మా, ఎంత చెప్పినా తను రానన్నాడు. కొంతకాలం పాటు ఆ గంగలో మునుగుతూ ఆ విశ్వనాథుని దర్శించుకుంటూ అక్కడే ఉంటే మనసుకి శాంతి కలుగుతుంది అన్నాడు. ఆయన అంటే మాత్రం ఆ పరిస్థితిలో ఉన్న మనిషిని ఒంటరిగా వదిలి ఎలా వచ్చేసావయ్యా? మరిది దగ్గర కల చనువు కొద్దీ కాస్త కఠినంగా అంది సత్యవతి ఆ మాట. రానని ఆయన పట్టుపట్టి కూర్చుంటే కాళ్ళు చేతులు కట్టి తీసుకురావడానికి చిన్నపిల్లాడా ఏమైనా? ఈయన మాత్రం ఏం చేయగలరు? భర్తను వెనకేసుకొచ్చింది పద్మ. అన్నయ్యని ఒంటరిగా వదిలి రావాలనే నేను ఇన్ని రోజులు కాశీలో ఉండిపోవలసి వచ్చింది వదిన. ఎవరో ఓ మొగుడు పెళ్ళాం మన వైపు వాళ్లే మేము దిగిన సత్రంలోనే బస చేశారు. వాళ్ళు నెల్లాళ్ల పాటు కాశీలో ఉంటారట. వాళ్ల సాయంతో అన్నయ్యని తిరిగి రమ్మని చెప్పి వచ్చాను. వాళ్ళు మంచివాళ్లలాగే ఉన్నారు. మీ అన్నయ్యకు వచ్చిన భయం ఏమీ లేదు. మాతో పాటు ఉంటాడు, మాతో పాటు తిరిగి వస్తాడు. నువ్వు నిర్భయంగా ఇంటికెళ్ళు అన్నారు. అన్నయ్య ఏమన్నాడు? వాళ్లతోనైనా తిరిగి వస్తానన్నారా? కాంతమ్మ ప్రశ్నించింది. వస్తాననే అన్నాడు. వస్తాడనే అనుకుంటాను. ఇంటికి వెళ్ళగానే డబ్బు పంపిస్తాను, దేనికి ఇబ్బంది పడవద్దని చెప్పి వచ్చాను. వాడికి ఇంటికి రావాలని ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు వస్తాడు, లేకుంటే లేదు. ఇక్కడేం మిగిలిందని పరుగులు పెట్టుకుంటూ వస్తాడు? గట్టిగా నిట్టూరుస్తూ అంది సుందరమ్మ. ఏం మిగిలిందా? మీరంతా దగ్గరుండి పరువు మర్యాద అంటూ ఒక అమాయకురాలు నోరు మూసి అతడి చేత పుస్తక కట్టించారే ఆ పెళ్ళాం, ఆమెకు పుట్టిన బిడ్డ. అన్నయ్య వీళ్ళని ఏ గాలికో ధూళికో వదిలిపోవాలనుకున్నాడా? చచ్చిపోయిన ఆ భార్యనే అతడికి ముఖ్యం. బ్రతికున్న ఈ పెళ్ళాం పిల్ల ఏం కారా? ఆవేశంగా అడిగాడు ప్రసాద్. ఉప్పెనగా వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ 2 చేతుల్లో ముఖం దాచుకొని పరుగున లోపలికి వెళ్ళిపోయింది వేదవతి. అనవసరంగా నువ్వు ఆవేశపడుతున్నావు ప్రసాద్. కామేశ్వరి లేని ఈ ఇంట్లో తిరగాడడం వాడికి ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోగలిగితే నాకు తెలుసమ్మా. అన్నయ్యకి వదిన అంటే ఎంత ప్రాణమో. ఆమె వియోగం అతన్ని ఎంతగా బాధిస్తుందో. కానీ చచ్చిపోయిన వారి కోసం బ్రతికున్న వాళ్ళని క్షోభ పెట్టడం. వెళ్ళండి, ఎవరో ఒకరు వెళ్ళి ఆ పిల్లని ఓదార్చండి. అన్నయ్య వైరాగ్యం పేరుతో తన బాధ్యతల్ని తను మర్చిపోయినా అన్నం తింటూ బట్ట కడుతూ మనుషులము అని చెప్పుకుంటూ మనం ఉన్నాంగా. మనం చేయగలిగిందేదో మనం చేద్దాం అన్నాడు ప్రసాద్ విరక్తిగా. ఎవరు చేయడానికి చెయ్యకపోవడానికి ఏముంటుంది ప్రసాద్? 10 మంది ఉన్న ఇంట్లో వేదకి ఏం కొరత ఉంటుంది అంది సుందరమ్మ. సుందరమ్మ అన్నమాట ఒక విధంగా నిజమే. సమిష్టి కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి నిరాధారంగా నిలిచిపోవడం అన్నమాట ఉండదు. తిండికి బట్టకి లోటు ఉండదు. తలదాచుకోవడానికి తావుంటుంది. ఆ వ్యక్తి స్త్రీ అయితే సంఘంలోని దుష్టశక్తుల బాధ నుంచి ఆమెకి రక్షణ ఉంటుంది. సుందరమ్మ భర్త పోయిన నాటికి వయసులో వేదవతి కన్నా చిన్నపిల్ల. వేదవతికి తను అనుకోవడానికి ఓ పిల్లైనా ఉంది. సుందరమ్మకు అది లేదు. అయినా జీవితానికి ఇంకేవో గమ్యాలు మార్గాలు పెట్టుకొని నేటి వరకు వాటి సాయంతో నెట్టుకొస్తోంది.
తన ఈ జన్మ దురదృష్టానికి వెనుక జన్మతో లంకె పెట్టుకుని తృప్తి పడుతూ వస్తోంది. కానీ ఒక తరం వెనుకగా పుట్టిన వేదవతి అంతో ఇంతో చదువు, సంధ్య, ప్రపంచ జ్ఞానం ఉన్న అందమైన వయసులో ఉన్న పిల్ల. వేదవతి ఈ కర్మ సిద్ధాంతానికి జీవితాన్ని ముడిపెట్టుకుంటూ మిగిలిన బ్రతుకంతా వెళ్ళదీయగలదా? కడుపున పడిందే తప్ప తన జీవితాన్నే తారుమారు చేసిన కూతుర్ని పెంచి పెద్ద చేయడమే తన జీవిత పరమావధిగా భావించి బ్రతుకుతో రాజీ పడగలదా? ఆ దంపతులతో రామస్వామి తిరిగి రాలేదు. యాత్రికుల సాయం దొరికింది. బద్రీ యాత్ర కూడా చేసుకురావాలనుకుంటున్నాడని పైన ఇచ్చిన అడ్రస్కి సొమ్ము పంపమని ఉత్తరం మాత్రం వచ్చింది. మరో 4 నెలలు పోయాక ఇటువంటిదే ఇంకో ఉత్తరం మరో చోటు నుంచి వచ్చింది. మొదటిసారి అన్నగారు ఉత్తరం అందిందే తడువుగా అవును కాదు అనకుండా సొమ్ము పంపిన గోపాలం రెండోసారి ఉత్తరం చూడగానే తాటి ప్రమాణం లేచాడు. తనక్కడా తీర్థయాత్రలు, దానధర్మాలు చేసుకుంటూ నెలల తరబడి కూర్చుంటే అడగ్గానే ఎంతంటే అంత పంపడానికి ఇక్కడ డబ్బేం పోగు పోసుకొని కూర్చోలేదు అన్నాడు. అంతకాలం పెద్ద కొడుకు రాత్రి పగలు కష్టించి పంటలు పండించి తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా అంతా ఇంటి కోసం ఖర్చు పెడుతుంటే తిమ్మరాజుల్లా కూర్చుని ఉన్నవాళ్ళు ఇప్పుడు తన కోసం అతడు డబ్బు పంపమనగానే విసుక్కోవడం, కసురుకోవడం కాంతమ్మకి కష్టం కలిగించింది. వాడు మీ సొమ్మేం పెట్టమనలేదు కదా, వాడి వంతు పొలం పుట్రా ఉంది, అప్పో సప్పు చేసి పంపించు అంది అక్కసుగా. ఆ ముచ్చట అయిపోయింది. ఎన్ని స్టాంపుల మీద సంతకాలు చేసి ఎన్ని చోట్ల అప్పులు పెట్టకపోతే నీ పెద్ద కోడలు జబ్బులు దినవారాలు అయ్యాయి. ఇంకా మిగిలింది ఈ ఇల్లొక్కటే. దాని మీద అప్పు తెచ్చి పిల్లలకి ఆ పాటి నిలిచే నీడ కూడా లేకుండా నువ్వు చేయమంటే చేస్తాను. నీకంత కష్టం వద్దు చిన్న మామయ్య. ఇదిగో ఈ గొలుసు అమ్మి ఎంత వస్తే అంతా పంపించు అంది వేదవతి తన మెడలోంచి 2 పేటల పలకసర్లు తీస్తూ. నీ మెడలోంచి గొలుసు తీయకు వేద అంటూ అడ్డు తగిలింది కాంతమ్మ. ఇది నాది కాదు అమ్మమ్మ, అత్తయ్యదే. తన వస్తువు మామయ్య అవసరానికి వినియోగపడితే ఆమె ఆత్మ సంతోషిస్తుంది. ఆ గొలుసు కామేశ్వర్కి పెళ్లి సమయంలో మేనమామ పెట్టింది. వేదవతికి కాస్త వయసు వచ్చాక మెడ బోసిగా ఉందని పెట్లోంచి ఆ గొలుసు తీసి ఆమె మెడలో వేసింది కామేశ్వరి. ఇంట్లో అంతా త్యాగమూర్తులే. ఎవరికి సంసారం బాధ్యత పట్టకపోతే నాకే నా ముంచుకుపోయింది. ఆడపిల్ల ఉంది, పెళ్ళి పేరంటం చెయ్యాలి అని వెనక ముందు చూసుకోవడం లేదు. అక్కడికి మామయ్య మీద తనకే అభిమానం రాసుకుపోతున్నట్లు మిగిలిన వారికి లేనట్లు విసుక్కుంటూ అక్కడి నుంచి లేచాడు గోపాలం. ఇదిగో అమ్మ, ఈసారికి ఎలాగో అలాగా సొమ్ము జతపెట్టి పంపుతున్నా. మళ్ళీ సొమ్ము సొమ్మంటూ ఉత్తరాలు రాస్తే మాత్రం నా వల్ల కాదు. 4 ఓడలకి వినపడేంత గట్టిగా కేక పెట్టాడు గోపాలం తన గదిలోంచి. తమ్ముడు పెట్టిన ఆ పొలికేక అక్కడెక్కడో యాత్రల్లో ఉన్న అన్నగారికి వినిపించిందేమో. ఆ సొమ్ము అందినట్లు వచ్చిన ఉత్తరం తర్వాత మళ్ళీ అతడి దగ్గర నుంచి ఉత్తరం రాలేదు సొమ్ము పంపమంటూ. అన్నగారి దగ్గర నుంచి ఉత్తరాలు లేవు కదా అని గోపాలం సంతోషిస్తుంటే అతడి క్షేమ సమాచారం తెలియక కాంతమ్మ, వేదవతి అలమటించిపోయారు. అతడు అంతకు పూర్వం ఇచ్చిన అడ్రస్లన్నింటికీ హరి చేత తన పేరు ఉత్తరాలు రాయించింది కాంతమ్మ. నీకు ఇక్కడ ఉండాలని లేకపోతే మళ్ళా వెళ్ళిపోదువు గాని, ఒక్కసారి వచ్చి కంట పడిపోనాయనా అంటూ. చాలా చోట్ల నుంచి వారు రాసిన ఉత్తరాలు తిరిగి వచ్చాయి. ఒక చోటు నుంచి మాత్రం జవాబు వచ్చింది. కానీ ఆ రాసింది రామస్వామి కాదు, అక్కడ మఠంలో యాత్రికులు, కష్టసుఖాలు చూసే గుమాస్తా. మీ అబ్బాయి సన్యాసుల్లో కలిసిపోయాడు, ఇంకా అతడి మీద మీరు ఆశ వదులుకోవడం మంచిది అంటూ రాశాడు. వేద తల్లి, నీకు నాకు భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదే అమ్మా అంటూ వేదవతిని పట్టుకొని గొల్లున ఏడ్చింది కాంతమ్మ. ఎప్పుడూ ఎంతో గంభీరంగా ఉంటూ ఎంతటి కష్టాలనైనా నిర్లిప్తంగా ఎదుర్కొంటూ ఎదుటివారికి ధైర్యం చెప్పే కాంతమ్మ అలా బోరున ఏడవడంతో వేదవతి తన బ్రతుకుని తన బాధని కూడా మర్చిపోయి ఆమెని ఓదార్చసాగింది. ఊరుకో అమ్మమ్మ, ఆ రాసింది ఎవరనుకుని ఎవరికి రాశారో బాబ్జీ మామయ్య చేత మళ్ళా మరొక ఉత్తరం రాయిద్దాం. కాదంటే ప్రసాద్ని ఓసారి వెళ్ళి 4 సంగతులు కనుక్కురమ్మందాం. నువ్వు కంగారు పడుకు, మామయ్య తప్పకుండా ఇంటికి తిరిగి వస్తారు అంది. ఈ క్షణం దాకా నేను అట్లాగే అనుకున్నానే తల్లి. నా కోసం నీ కోసం కాకపోయినా పసిదాని కోసమైనా వస్తాడనుకున్నానే. వాడికి పిల్లలంటే అంత ముద్దు కదా. స్వంత కూతురి ముద్దు ముచ్చట్లు చూసుకోవడానికైనా రాకపోతాడా అని ఆశపడ్డానే. కానీ వాడు ఆ వ్యామోహాన్ని కూడా దాటిపోయాడే. ఇంకా వినలేకపోయింది వేదవతి. ఆమె మనసులో తగలవలసిన చోట తగిలింది ఆ మాట. ఆ బాధని తట్టుకోవడం ఆమె వశంలో లేదు. అమ్మా అంటూ ఆమె ఒడిలో పడి పసిదానిలా వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ తరువాత కాంతమ్మ ముందు వాకిట్లో తిరుగాడుగా ఎవరూ చూసింది లేదు. ఇంటి పనిపాట్లలో సంభాషణలో కల్పించుకున్నది కూడా లేదు. దినారాత్రాల్లో ఆ పూజ గదిలో భగవన్నామస్మరణతోటే గడిచిపోయింది ఆమె మిగిలిన జీవితం. మొగుడు పోయిన దగ్గర నుంచి కాంతమ్మది ఒక్క పూట తిండే. ఇంటికి వెన్నుపట్టు లాంటి పెద్ద కోడలు పోయాక ఆ ఒక్క పూట తిండి కూడా మానుకుంది. పళ్ళో పాలో దేవుడికి ఏది ఆరగింపు చేస్తే అదే ఆహారంగా మారింది. అదైనా రోజుకి ఒక్కసారి మాత్రమే. రామాయణంలో పుత్రవియోగంతో విలపించి ప్రాణాలు వదిలిన దశరథుని పితృప్రేమ ఘట్టాన్ని వాల్మీకి ఎంతో కరుణరసాత్మకంగా వర్ణించి రాశాడు. కాంతమ్మ మాతృప్రేమ గురించి అలా ఎవరు వాక్యాలు
కథలు రాయలేదు. కానీ చూసిన ప్రతివారి హృదయాన్ని పట్టి కదిలించి వేసేది ఆ తల్లి హృదయంలోని బాధ. అంతకి తక్కువ కాని బాధని తను స్వయంగా అనుభవిస్తున్న కాంతమ్మకి ఏ వేళకి ఏది కావాలో 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తూ ఆమెకి సేవ చేస్తుండేది వేదవతి. రోజులాగే ఆ రోజు ఉదయాన్నే పూజగది శుభ్రం చేసి పూలు పళ్ళు ఉంచి రావాలని గదిలో అడుగుపెట్టిన వేదవతికి రోజులా ఆమె దర్భాసనం మీద ధ్యాన నిమగ్నాలుగా కనిపించలేదు. దేవుడి పీఠం ముందు బోరగిలి సాగిలపడి కనిపించింది. అమ్మమ్మ అంటూ చేయి పట్టి లేవరెత్తబోయింది. ఆ చేయి ఎందరినో ఆపదలో ఆదుకొని కష్టంలో ఓదార్చి అవసరం పడినప్పుడు అనునయించి సానుభూతినిచ్చే కాంతమ్మ చేయి కాదు, ఎప్పుడూ ప్రాణం పోయిన కట్టెలో ఒక అంగం. దశల తరబడిగా ఆ చేతిలో తిరిగిన జపమాల, ఆమె జీవితాన్నే ఒక వ్రతంగా నడిపిన జపమాల ఆ పిడికిట్లో బిగుసుకుపోయింది. నిట్రాడు కూలిపోయిన గుడిసెలా చిందరబందరగా అయిపోయింది కాంతమ్మ లేని ఆ ఇల్లు. ఎంతకాలంగానో ఆమె ఇంటి వ్యవహారాల్లో పనిపాట్లలో జోక్యం పెట్టుకోకపోయినా ఆ పూజ గదిలో ఆమె ఉంది అన్న భావమే ఇంట్లో వారికి కొండంత అండగా ఉండేది. కాంతమ్మ మరణవార్త విని పరామర్శకొచ్చిన బంధుమిత్రులు ఆ ఇంటి వారిపై ఒకటి తర్వాత ఒకటిగా విరుచుకుపడుతున్న కష్టాలకి సానుభూతి చూపారు. ఈ అనర్థాలన్నింటికీ వేదవతే కారణమన్నట్లు అక్కసు వెళ్ళిపుచ్చారు. 10ో పరకో పారేసి ఆమె సంబంధం బదులుగొట్టుకోవడం ఇంటివారికి మంచిదని సలహా ఇచ్చారు మరికొందరు. 10, 12 కర్మకాండ పూర్తి అయిపోయాక ఒకరొకరుగా వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. ఇంట పుట్టిన ఆడపిల్లలు అల్లుళ్ళు మాత్రం మరి 4 రోజులు ఉండి వెళ్ళాలని నిలిచిపోయారు. అలా వెళ్ళిపోయిన బంధువులందరితో పాటు తరలిపోకుండా నిలిచిపోయిన ఇంకో వ్యక్తి హరి మామగారు ముకుందయ్య. అతడు అలా ఉండిపోవడానికి కారణం ఏమిటో మరి 2 రోజుల నాటికి బయటపడింది. అతనికి రామస్వామి మీద, అతడి నీతి నిజాయితీల మీద ఉన్న నమ్మకం గోపాలం మీద లేదు. అతడి దృష్టిలో రామస్వామి మాట కోసం ప్రాణమైనా ఇచ్చే వ్యక్తి అయితే, గోపాలం డబ్బు కోసం ఏ గడ్డి అయినా తినడానికి సిద్ధపడే మనిషి. అతడు పక్కా పుట్టినవాడన్న అభిమానమైనా లేకుండా అమాయకుడైన తన అల్లుణ్ణి ఏ గంగలోనైనా ముంచేస్తాడేమోనని ముకుందయ్య భయపడ్డాడు. రామస్వామి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన నాటి నుంచి ఆస్తివాటాలు వేయించి అవకాశం ఉంటే దానిని సొమ్ముగా మార్చేసి అల్లుణ్ణి కూతుర్ని వెంటబెట్టుకు వెళ్ళిపోవాలని చూస్తున్నాడు అతడు. కూతురు ఈ విషయం ఎంత పోరుతున్నా పెద్దది కాంతమ్మ బ్రతికుండగా అటువంటి ప్రస్తావన తేలేక ఊరుకున్నాడు. ఇప్పుడు అవసరం అవకాశం అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి తను వెనక నుండి అల్లుడి చేత ఆ కాస్త మాట అనిపించేశాడు. ఎప్పుడూ ఇంట్లో ఎటువంటి ప్రాధాన్యం కోరని హరి తన జీతం డబ్బులు కూడా తెచ్చి అన్నగారి చేతిలో పోసి పై అవసరాలకి కాణీ పరక అతడి దగ్గర అడిగిపుచ్చుకునే మనిషి అలా పెద్ద వ్యవహార్తల అస్థిపంపకాలు అంటూ ముందుకు రావడం ఇంట్లో వారికి ఆశ్చర్యం కలిగించింది. కానీ తెర వెనుక ఉన్నది ఎవరో తేలిపోవడంతో ఆ ఆశ్చర్యం కాస్త అంతలోనే చల్లబడిపోయింది. రోగి కోరిన పథ్యమే వైద్యుడు చెప్పాడు అన్నట్లు తన మనసులో ఉండే కోరికే తమ్ముడు వెల్లడించడంతో గోపాలం పని తేలికైంది. నలుగురి ముందు తను బయటపడనక్కర్లేకుండా పని జరుపుకోవడానికి వీలు కలిగింది. తల్లి కట్టే అటు తరలిందో లేదో వెంటనే కొడుకులు వేరుపడ్డారన్న అపఖ్యాతి ఎందుకు హరి? ఇలాగే మరికొంతకాలం జరిగిపోనీకూడదా? అంది పెద్దక్క రాజ్యలక్ష్మి. నన్ను అడిగితే ఇది ఈ వేడిలో జరిగిపోవడమే మంచిది. గోపాలం పిల్లలు కలవాడు, ఎట్నుంచి ఎలాగైనా అనవసరంగా మాట పడిపోతాడు. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలంటారు అంది సుందరమ్మ. అత్తమ్మ అన్నమాట నిజమే అక్కయ్య, నలుగురి ముందు ఇది ఇలా జరిగిపోవడమే మంచిది. చాకిరీ చేసి మాటలు పడే ఓపిక నాకు లేదు అన్నాడు గోపాలం ముకుందయ్య వైపు గుర్రుగా చూస్తూ. మీకెలా బాగుందని తోస్తే అలా చెయ్యండి, నాదేం లేదు అన్నాడు ప్రసాద్. ఆ రోజు మరురోజు కూర్చుని ఆస్తిపాస్తుల్ని బేరీజు వేశారు. హరి మామగారు ముకుందయ్య, రాజేశ్వరి మొగుడు రామనాథం. పేరుకి ప్లీడరు గుమాస్తా అయినా కొంతమంది ప్లీడర్ల కంటే ఆ వృత్తిలో చాకచక్యం అనుభవం ఉన్నవాడు రామనాథం. అతడి యాజమాన్యంలో రాతకోతలన్నీ పగడ్బందీగా జరిగాయి. వాటిపై అవును కాదు అంటూ కొంతసేపు తర్జన భర్జనలు జరిగాయి. అన్ని లాంఛనాలు పూర్తయి అంతా ఒక మాట మీదకి వచ్చే వరకు అదేం పట్టించుకోనట్లు ఊరుకున్న ప్రసాద్ అప్పుడు ముందుకు వచ్చి, ఆస్తి 3 భాగాలు వేసినట్లుంది, మరి అన్నయ్య వాటా మాట ఏమిటి అన్నాడు కేవలం విషయం తెలుసుకోవడానికే అలా అడుగుతున్నట్టు ధోరణలో. అన్నయ్య ఇంకా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం నీకుందా అన్నాడు హరి. అన్నయ్య వచ్చినా రాకపోయినా అతడు తాళి కట్టిన పెళ్ళాం ఉంది, కన్న కూతురు ఉంది, మరి వారి మాట ఏమిటి? ఇంట్లో నల్లపూస దగ్గర నుంచి నల్లేరు వడియాల వరకు ఎవరికి ఎంత రావాలి అంటూ అంతలా వాదించుకుంటున్నారే, వారిలాగే వేద ఈ ఇంటి కోడలు కాదా? ప్రసన్న ఈ ఇంట పుట్టిన పిల్ల కాదా? వారి సంగతి ఏమిటని ఒక్కరికి ఎందుకు తోచలేదు? తోచకపోవడం కాదు ప్రసాదు, పొలం పుట్ర ఇచ్చినా వేద ఆడది, తనేం చేసుకోగలదు? చూసుకోగలదా? మళ్ళా మనమే కదా చూసి పెట్టాలి. ఆ పాటి దానికి ఆస్తి వాటా అంటూ ఏర్పాటు చేయడంలో అర్థం ఏముంటుంది చెప్పు? తనకి ఎవరి దగ్గర ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటుంది. ఇందులో ఎవరు తనని ఎరగని వారని? మరేం, మన జాలి తలిచి గంజో కడుగో పోస్తే తాగుతూ, మన ఇంట చాకరీ చేస్తూ, మన పెళ్ళాలకి పురుళ్ళు పోస్తూ. ప్రసాదు, ఏమిటా మాటలు? చిన్న పెద్ద చూడకుండా సుందరమ్మ మందలించింది.
పెద్దరికం ఏళ్లు మీరడం వల్ల రాదత్తయ్య, మనసు పెరిగితే వస్తుంది. అటువంటి పెద్దరికం ఎక్కడ ఉన్నా అంతా మన్నించవలసిందే, అంతా గౌరవించవలసిందే. ఇంతకీ నువ్వనేదేమిటి? అసహనంగా ప్రశ్నించాడు గోపాలం. అనడానికి ఏముంది? ఆ వెనుక ఎవరు చూసినా వేద ఎక్కడ ఉన్నా ముందు ఆస్తి 4 వాటాలు వేయవలసిందే. ఇంకా అమ్మ బ్రతికుండగానే ఆ పిల్లని మీరెంత ఆదరాభిమానాలతో చూస్తున్నారో నేను గమనించకపోలేదు. రాతగాని జబ్బు వచ్చి వదిన చచ్చిపోతే ఆ తప్పు వేదది. ఉన్నదున్నట్లు స్వీకరించే ధైర్యం లేక అన్నయ్య సన్యాసుల్లో కలిస్తే ఆ నేరం వేదది. చివరికి ఎంతకాలంగానో కాటికి కాళ్ళు చాచుకుని ఆ భగవంతుడి పిలుపు కోసం ఎదురుచూస్తున్న అమ్మ చావు కూడా వేదే బాధ్యురాలు. మీరంతా మనుష్యులేనా అంట. ఇన్ని అభాండాలు, ఇన్ని అత్యాచారాలు భరించడానికి ఆమె వయసు ఎంత అని మీలో ఎక్కరైనా ఆలోచించారా? మీ పిల్ల లాంటిది కాదా ఆ పిల్ల? అయ్యో, ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు మోస్తుంటే అని మీలో ఒక్కరికైనా తనపై జాలి ఉందా? ఎటు నోరు మెదపలేని స్థితిలో తనని ఉంచి ఆస్తి కూడా కాజేయాలనుకుంటున్నారా? ఆవేశంగా అన్నాడు ప్రసాద్. నా కోసం నువ్వు బాధపడు ప్రసాద్, చిన్నమామయ్య అన్నట్టు మీరంతా ఉండగా నాకు నా కూతురికి కొరతేం ఉంటుంది అంది వేదవతి విరక్తిగా. చావుకి పెడితే గాని లంకణాలకు దిగిరాదు అన్నట్లు ఆస్తి 4 వాటాలు వెయ్యాలని ప్రసాద్ అంత ఖండితంగా చెప్పబట్టి పొలంలో కొంత భాగమైనా వేద పేరిట రాయడానికి గోపాలం ఒప్పుకున్నాడు. అలాగే ఇంటిలో కొద్దిపాటి భాగం తగుమాత్రం పాత్ర సామాగ్రి ఆమె కోసం వేరు చేశారు. తల్లికి పసుపు కుంకాల కింద పుట్టింటి వారిచ్చిన భూమి ఆడపిల్లలకి రావాలని వాదన పెట్టింది రాజేశ్వరి. కాంతమ్మ కూతుళ్ళని కోడళ్ళని ఒక్కలాగే చూసేది. ఆ పొలం 5 వాటాలుగా వేయడం న్యాయం అన్నాడు ముకుందయ్య. వేదకు వేరుగా ఆస్తి రాశారు, మళ్ళా ఈ పొలంలో వాటా పెట్టక్కర్లేదు అంది సుందరమ్మ. అలా అయితే హరికి గోపాలానికి కూడా ఆస్తి ఉంది. ఈ కాస్త పొలంలో కోడళ్ళకి కూడా వాటా పెట్టాలనడంలో సబబు లేదు అంది రాజ్యలక్ష్మి. ఆడవాళ్ల మధ్య చిన్నగా మొదలైన ఈ వాగ్వివాదం ఇటు గోపాలం అటు ముకుందయ్య అదును చూసుకుని తలో కట్టేపేడు విసురుతూ పోవడంతో రగిలి పెద్దదైంది. అమ్మ అన్నయ్య ఎప్పుడు లేరో అప్పుడే నా పుట్టిల్లు బుగ్గైపోయింది అనుకున్నాను. నాకేం అక్కర్లేదు, ఉన్నదంతా మీరే కట్టుకొని ఊరేగండి అంటూ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది రాజేశ్వరి. చూడు తమ్ముడు, బ్రతకడానికి ఆ భగవంతుడు ఏదో ఆపాటి ఆధారం నాకిచ్చాడు. ఈ కాస్త మడి చెక్క రాకపోతే తిండి లేక చచ్చిపోను. ఆ పొలాన్ని 2 భాగాలు చేసి 1 వంతు రాజీకియ్యండి, మిగిలింది మీరిద్దరూ పంచుకోండి. ఇంట పుట్టిన ఆడపిల్ల, అందరిలోకి చిన్నది, దాన్ని బాధ పెట్టడం ఇంటికి శుభం కాదు అంది రాజ్యలక్ష్మి. ఈ వ్యవహారం అంతా ఒక కొలిక్కి రాకపూర్వమే పక్క ఊరు పని మీద వెళ్ళిన శివరావు తిరిగి వచ్చాడు. నాకు సెలవు లేదు, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నాతో బయలుదేరుతావా లేక మరో 4 రోజులుండి వస్తావా అన్నాడు భార్యతో. మొదట తల్లిపోయిన తిథి తిరిగి వచ్చే వరకు పుట్టింట ఉండాలనుకుంది రాజ్యలక్ష్మి. కానీ ఆస్తిపాస్తులు ఈ తగులాట్లు చూశాక ఇంకక్కడ ఉండబుద్ధి కాలేదు. భర్త వెంట వెళ్ళిపోవడానికే నిర్ణయించుకుంది. వెళ్తూ వెళ్తూ వేదవతిని కూడా తమతో తీసుకెళ్ళడానికి నిశ్చయించుకున్నారు ఆ దంపతులు. కొంతకాలం మా దగ్గరుండొస్తుంది, స్థలం మారితే దానికి కొంత ఊరటగా ఉండొచ్చు అన్నారు. అది వస్తానంటే తప్పక తీసుకెళ్ళండి, నా అభ్యంతరం లేదు అన్నాడు గోపాలం. చీమలు బెల్లం డబ్బాకి పట్టకపోతే ఉప్పు బుట్టుకు పడతాయటే పిన్ని నీ వెర్రి కానీ అంది పద్మ సుందరమ్మతో ఏదో మాటల మధ్య అన్నట్టు మెల్లగా. ఇదిగో చెల్లమ్మ, మీరు చేతపెట్టిన బెల్లానికి ఆశపడి నేను వేదవతిని తీసుకెళ్ళటం లేదు. అది నా ఇంట ఉన్నంతకాలం నా పిల్లలతో పాటు ఉంటుంది, నా పిల్లలతో పాటు తింటుంది. తనని దగ్గరికి తీసి ఆస్తి కాజేయాలనే అభిప్రాయంతో నేను పిలుచుకుపోతున్నట్లు నువ్వు భావిస్తే పూర్తిగా పొరపాటు పడ్డావని చెప్పడానికే ఈ మాటలు చెప్తున్నాను, తెలిసిందా అన్నాడు శివరావు ఒక్కొక్క మాటను నిదానంగా ఒత్తి పలుకుతూ. భర్త వేదవతిని తమతో తీసుకెళ్తామని అన్నప్పుడు అతడి అభిప్రాయం ఇది అని రాజ్యలక్ష్మికి తెలియదు. ఆమెకు చెల్లెల్లా డబ్బు కాపీనం లేకపోయినా ఒక మధ్యతరగతి గృహిణిగా ఇంటి బరువు బాధ్యతలు తెలుసు. 3 పిల్లలు, తను, భర్త, ఇంటికి వచ్చిపోయే చుట్టపక్కాలు. ఈ కరువు రోజుల్లో సంసారం ఈదుకు రావడమే కష్టంగా ఉంటుంది. పైగా పెద్దపిల్ల పెళ్లికి చేసిన అప్పు వడ్డీతో సహా పాపం పెరిగినట్టు పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మరో 2 మనుషుల్ని భరించడం అంటే మాటలతో పని కాదు. ఆమె తెల్లపోయి భర్త వంక చూస్తూ ఉండిపోయింది. అతడు అదేమీ పట్టించుకోనట్లే, లే రాజీ, మూటా ముల్లే కట్టి ప్రయాణానికి సిద్ధం కా, వేదను కూడా తన బట్టలు అవి సర్దుకోమను అన్నాడు. శివరావు కుటుంబం బండెక్కి వెళ్ళిపోతుంటే అందరితో పాటు తను గుమ్మం దిగివచ్చాడు ప్రసాదు. ఆదరంతో బావగారు 2 చేతులు పట్టుకొని బావా అన్నాడు ఏదో చెప్పాలన్నట్లు అటు ఇటు చూస్తూ. అతడి అభిప్రాయం గ్రహించిన శివరావు 4 అడుగులు పక్కగా నడిచాడు. ఏమిటి ప్రసాదు అన్నాడు నెమ్మదిగా. నిన్నటి నుంచి ఈ ఇంట జరుగుతున్న మాటలు వింటుంటే, వాదోపవాదాలు వింటుంటే ఈ ఇంట వేదవతి పరిస్థితి ఏమిటా అని మదనపడి చేస్తున్నాను. పెద్ద మనసుతో నువ్వు ఆ పిల్లని ఆదుకున్నావు, నా బెంగ తీరిపోయింది. వేదను తిరిగి ఇక్కడికి పంపకు. నాకు ఒక స్థిరమైన ఉద్యోగం దొరికే వరకు ఆమె భారం నువ్వు వహించు. ఆ వెనక నేను పిలుచుకుపోతాను. తనకి చదువు చెప్పిద్దాం, ఉద్యోగంలో పెడదాం, మనిషిలా బ్రతకడానికి మార్గం చూపెడదాం. ఎవడైనా విశాల హృదయం గల మంచి యువకుడు ముందుకు వస్తే పెళ్లి జరిపిద్దాం. పెద్దవాళ్ల మూర్ఖత్వం ద్వారా ఎండిపోయిన వేద జీవితం తిరిగి చిగురించేలా చూద్దాం బావా అన్నాడు ఆవేశంగా.
తన మనసులో ఉన్న మాటలే అలా ప్రసాద్ నోట వినడం శివరావుకి ఉత్సాహం కలుగు చేసింది. తన ఇంట ఉండి చదువుకొని తన కళ్ళ ముందు పెరిగిన ప్రసాద్ ఎంతో పెద్దవాడిలా మాట్లాడుతుంటే అతడికి ముచ్చటేసింది. ఆ సమయంలో రామస్వామి కాశీ నుంచి తనకు రాసిన ఉత్తరం సంగతి అతడు ప్రసాద్తో చెప్పలేదు. అందులో వేదని ఆదుకోమని, ఆమె మనిషిగా జీవించడానికి అనువైన వాతావరణం కల్పించమని, సన్యాసం పుచ్చుకున్నవాడు ఇంటివారికి చచ్చిన వాడితోటే సమం కాబట్టి ఎవరైనా ధైర్యం ఉత్సాహం గల యువకుడు ముందుకొస్తే అతడితో వేదకి తిరిగి వివాహం జరిపించమని, ఏ విధాన్న అయినా రామకృష్ణ ఒప్పించగలిగితే అతడితోటే ఆమె జీవితం తిరిగి చిగురించేలా చెయ్యమని తనని మరీ మరీ ప్రార్థనాపూర్వకంగా వేడుకుంటూ రాసిన ఆ ఉత్తరంలోని వివరాలు అతడు బయటపెట్టలేదు. నా వల్ల వేదకి అన్ని విధాలా జరగకూడని అన్యాయం జరిగిపోయింది బాబా. దాన్ని సరిచేయడానికి తగిన శక్తి ధైర్యం నాకు లేకుండా పోయాయి. ఆ భారం నీ మీద పెడుతున్నాను. ఏ విధంగానైనా వేద జీవితం బాగుపడగలిగితే అది నీ ఒక్కడి వల్లే అవుతుందని నా నమ్మకం. ఇది ఒక విధంగా నా అపరాధానికి నిన్ను మూల్యం చెల్లించమంటున్నట్లు. ఇది నిజంగా అన్యాయం. కానీ నా మనసుని, నా పరిస్థితిని నువ్వు ఒక్కడివే సానుభూతితో అర్థం చేసుకోగలవు శివ. అందుకే ఈ సాయం చేయమని నిన్ను కోరుతున్నాను అంటూ రాశాడు అతడు. ఆ ఉత్తరానికి శివరావు, మీ కోరిక తీర్చడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఆ పైన భగవంతుడి దయ అంటూ 2 మాటల్లో ఉత్తరం రాసి పోస్ట్ చేశాడు. అది అతడికి అందిందో లేదో తెలియదు. బహుశా అందే ఉంటుంది. లేకపోతే తిరిగి వచ్చేయదా అనుకున్నాడు కొంతకాలం. ఆ వెనక ఎప్పుడూ ఆలోచిస్తుంటే అతడికి గుర్తొచ్చింది. తొందరలో ఆ కవరు మీద తను అడ్రస్ రాయడం మర్చిపోయి పోస్ట్ చేశాడని. ఎంతో కాలం వరకు ఆ జ్ఞాపకం అతడి మనసులో ముల్లా గుచ్చుకుంటూ బాధపెడుతూనే ఉండేది. తన ఉత్తరానికి జవాబైన రాయనివాడు తన వేదని ఏం ఆదుకుంటాడని అతడు భావించి ఉంటాడని, అందుకే అటు తర్వాత తిరిగి తనకు ఉత్తరం రాయలేదని అనుకునేవాడు. రైలుకి వేళైపోతుంది, ఇంకా ఏమిటా మంతనాలు అంటూ గోపాలం గుర్తు చేసే వరకు అలా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు శివరావు. అలాగే ప్రసాద్, వేద గురించి నువ్వు కంగారు పడకు, అన్నీ నేను చూసుకుంటాను అంటూ అతడు భుజం మీద అభిమానంగా తడుతూ బండెక్కి కూర్చున్న భార్య పిల్లల్ని కలుసుకోవడానికి అటువైపు నడిచాడు శివరావు. అలా శివరావు దంపతుల వెంట కాకినాడ వెళ్ళిపోయిన వేదవతి కాంతమ్మ సంవత్సరీకాలకి తిరిగి ఊరికి వచ్చింది. దశన్నరకి పైగా తనది అనుకుంటూ మసిలిన ఆ ఇంటిమేట్లు ఎక్కుతుంటే అది తాను మసిలిన ఇల్లులా కాకుండా ఏదో కొత్త ప్రదేశంలా, తానెన్నడూ కలలో కూడా చూడని అపరిచిత గృహంలా అనిపించింది ఆమెకి. అయ్యేందుకు అది పురాతన లోగిలే అయినా ఎత్తైన అరుగులు, 4 ఇళ్ల వాకిలి, చుట్టూ వరండాలతో ఎంతో విశాలంగా హుందాగా ఉండేది. గడపలకి పసుపు కుంకాలతో, ఇంటి ముందు రకరకాల ముగ్గులతో ఇల్లు చూసి ఇల్లాల్ని చూడు అన్నట్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. మొదటిసారిగా అత్తయ్య చేయి పట్టుకొని ఆ ఎత్తైన పావంచలని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఎక్కి రావడం తనకింకా గుర్తుంది. విశాలమైన అరుగుల మీద చల్లపొద్దు వేళ మామయ్య కూర్చుని ఇరుగు పొరుగుల వారితో బాతాకాని వేస్తుంటే అతడు ఒడిలో కూర్చుని మెడలో బంగారు గొలుసులో వేలాడే పెద్ద రుద్రాక్షకాయను అటూ ఇటూ తిప్పుతూ ఆడుకోవడం గుర్తుంది. వీధివాకిలి ముందున పొగడు చెట్టు కింద మండు టెండలో రాలిపడ్డ పువ్వుల్ని ఏరుకుంటూ బావా తను గంటల తరబడి గడపడం, నడిసావిట్లో కాంతమ్మ సీతమ్మ వారి సీమంతము అని పాడుతుంటే వింటూ ఆ పువ్వులతో తెగబారు దండగుచ్చి ఆ ఇంట్లో ఎవరికీ వేయడంత ముక్క తుంచిపెట్టకుండా అంతా తనే తల్లో పెట్టుకోవడం. ఏది నీ తల్లో పువ్వుల్ని ఒకసారి వాసన చూస్తానంటూ చిన్నమావయ్య దగ్గరికి వస్తే చిచి బీడీ కంపు అంటూ అతడిని విసురుగా తోసేసి బావ వెంట ఆటలకి పరుగు పెట్టడం అన్నీ నిన్నో మొన్నో జరిగిన సంఘటనలా అనిపిస్తున్నాయి. కానీ అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు? ఇప్పుడు ఆ మనుషులు లేరు, ఆ అభిమానాలు లేవు. ఏ కొద్దిపాటు అనుబంధం ఉందనుకున్న ఇల్లు కూడా పోల్చుకోలేనంతగా రూపురేఖలు మార్చుకొని కూర్చుంది. వీధి వరండా మొదలుకొని పెరటి చివరి వరకు ఎక్కడికక్కడే అడ్డగోడలు, తడికలు, ముళ్ళ కంచెలు, 3 నడచాబిళ్ళు, 3 వంటగదులు, 3 నట్టిళ్ళు, 3 పూజగదులు. అంత విశాలమైన ఇల్లు ఈ మార్పులతో ఎంతో ఇరుగ్గా కుదించుకుపోయినట్లు అనిపించింది. రామస్వామి పడక గది మధ్యకి 2 ముక్కలైంది. పందిరి మంచం ఉండే స్థానంలో గోపాలం మందుల బీర్వా ఉంది. ఆకులు, మూలికలు, కల్వాలు, పాత్రలు, ఆ ప్రదేశం అంతా చిందరవందరగా మందువాసనలు వెదజల్లుతూ ఉంది. కాంతమ్మ పూజా మందిరం సత్యవతికి వంట ఇల్లుగా మారిపోయింది. అనువుగాని చోట అధికుల మనరాదు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకున్న ఆ దేవుడు శతాబ్దాల తరబడిగా ఉంటున్న తన ఆవాసాన్ని మూలకొట్టులోకి మార్చుకొని గుట్టుగా కాలక్షేపం చేస్తున్నాడు. కథలు, కార్యాలు అయ్యి సంతర్పణలు, సమారాధనలు జరిగితే 100 మందికి పైగా ఒక్క పంక్తిని వడ్డం చేయడానికి అనువుగా ఉండే వాకిలి చెక్క సున్నం వెయ్యని ఇటుక గోడలతో 3 ముక్కలుగా మారిపోయింది. ఎంతో కాలంగా ఎందరో మనుషులకి, పశుపక్షాదులకి నీడపట్టుగా ఆశ్రయమిస్తున్న పురాతన వటవృక్షాన్ని ఎవరో స్వార్థపరులు కట్టెల కోసం తుండెలుగా నరికి పోగులు పెట్టినట్లుంది ఆ ఇంటి తీరు. చెల్లా చెదురుగా పడి ఉన్న ఆ ముక్కల్ని ఒక చోట చేర్చి తానెరిగిన ఇంటి రూపురేఖల్లో దాన్ని చూడ్డానికి వ్యర్థ ప్రయత్నం చేసింది వేదవతి. ఇలా రా, నీ వాటా చూసుకుందో గాని అంది సత్యవతి పక్కకు దారితీస్తూ. అవును, ఈ ఇరుకైన ఇంటిలో తనకో వాటా ఉంది. చిన్న భిన్నమైపోయిన ఈ కుటుంబ చరిత్రలో తన పాత్ర కొంత ఉంది.
అనాథగా తను ఈ ఇంట కాలు పెట్టకపోతే అత్తయ్య అకాల మృత్యు వాత పడుకుపోవునేమో, మామయ్య ఇల్లు విడిచిపోయేవాడు కాదేమో, 3 తరాలుగా ఒకటిగా ఉన్న ఈ గృహం ఇలా ముక్కలు చెక్కలుగా మారిపోయి ఉండేది కాదేమో. అన్నీ ఏమోలే, అర్థం కాని ఏమోలు, వ్యర్థమైన ఏమోలు. మన వల్ల అయ్యేది ఆగిపోయేది ఏదీ లేదు తల్లి, అంతా ఆ భగవంతుడి మాయ. వాడు ఎలా ఆడిస్తే అలా ఆడే ఆట బొమ్మలం మనం అనేది కాంతమ్మ. అత్తయ్య తను తెచ్చి పెంచడం, మామయ్య ఉద్రేకంతో ఒళ్ళు మరిచి ప్రవర్తించడం, బావ పిరికి పందలా ముఖం చాటు చేసుకోవడం, తను నోరు విప్పి వాస్తవం ఇది అని చెప్పలేకపోవడం, అత్తయ్య చావు, మామయ్య పరారి, ఇవన్నీ భగవంతుడు ఏనాడు నిర్ణయించి పెట్టిన సంఘటనలేనా? ఇందులో మనిషి ప్రమేయం, ప్రలోభం, అవకాశవాదం, మనోదుర్బలత వంటివి ఏమీ లేనే లేవా? అదే నిజమైతే మానసికంగా యాతన దేనికి? కట్టని ఈ కన్నీరు దేనికి? ఆరని ఈ అగ్ని దేనికి? ఆలోచనల మధ్య అప్రయత్నంగా అడుగు ముందుకు వేసింది వేదవతి. కాలికి పసుపు గడప గట్టిగా కొట్టుకుంది. ఆ దెబ్బకి తయారుగా లేని ఆమె ముందుకు తూలిపడబోయింది. పక్కనే నడుస్తున్న సత్యవతి పడకుండా ఆమెని పట్టుకుంది. 7 ఏళ్ల నాటికే మనీళ్ళు మర్చిపోయావుటే, ఈ గడప మిగిలిన వాటన్నిటికంటే కాస్త ఎత్తుగా ఉంటుందని గుర్తులేదు అంది. ఉండు, కిటికీ తలుపు తెరిచి వస్తానంటూ ముందుకు సాగింది సత్యవతి. అడుగున్నర కైవారంలో ఉన్న ఆ కిటికీ తెరవడంలో గదిలోకి కొంచెం వెలుగొచ్చింది. అంతవరకు చీకట్లో మునిగి ఉన్న గది రూపురేఖలు వెలుగుతో కళ్ల ముందు నిలిచాయి. అది వేదవతి కోసం కేటాయించిన గది. దాన్ని అనుసరించి పెరటివైపు చిన్న వసారా ఉంది. వసారాకి కుడివైపు వంటకు ఉపయోగించేలా చిన్న కొట్టు, ఎడమవైపు పెరట్లోకి దారి. ఎలా ఉంది అంది సత్యవతి ఆమె వైపు చూస్తూ. ఈ ఇల్లుకేం దివ్యంగా ఉంది అంది వేదవతి కాస్త వేదన, కాస్త నిర్లిప్తత మేళవించిన స్వరంతో. ఇదిగో ఆ కిటికీ ఉంది చూశావు, మీ చిన్న మామయ్యతో పోట్లాడి నేనే ఎత్తించాను. పడక గదికి మరో కిటికీ అయినా లేకపోతే ఎలా అని తను సాధించిన ఆ విజయాన్ని ఎంతో ఉత్సాహంగా చెప్పింది ఆమె. అప్పుడే వేదవతికి గుర్తుకొచ్చింది, అంతకు పూర్వం అది సామాన్ల కొట్టని, దానికి కిటికీ ఉండేది కాదు. నా కోసం ఇంకా చిన్న మామయ్యతో పోట్లాడుతూనే ఉన్నావా అంది చిన్నగా నవ్వుతూ. నేను పోట్లాడితే మాత్రం వినేదెవరు? ఏదో మనసొప్పక అలా వాగుతుంటాను కానీ అంది ఆమె నిరుత్సాహంగా. మళ్ళీ అంతలోనే స్వరం మార్చి, ఇలా రా మా పెరడు చూద్దువు గాని, ఈ మధ్యనే బాగు చేసి మొక్క మోడు వేశాం అంది. మా పెరడు అన్న ఆ మాట ఏదో కొత్తగా వినిపించింది వేదవతికి. ఒకసారి చటుక్కున తల ఎత్తి వింతగా ఆమె వంక చూసింది. వేరైపోయాక నువ్వు ఇదే రావడం కదూ, ఎవరి వాటాకి ఏమేమి వచ్చాయో చూస్తామని తప్పు చేసిన దానిలా తడబడిపోయింది సత్యవతి. ఇదిగో ఈ కొబ్బరి చెట్టు కటువైపు నుండి 100 వరహాల చెట్టు వరకు, అక్కడి నుండి సున్నపు కుండీ దాటుకొని జానకమ్మ గారు ఉత్తరపు గోడ వరకు ఉన్న పెరడు పద్మ వాళ్ళది. కుడివైపున నిద్రగన్నేరు మొక్క నుండి నూతి వరకు గల స్థలం. సత్యవతి ఉత్సాహంగా ఏమేమో చెప్తోంది. కానీ అందులో ఒక్క మాట కూడా వేదవతి చెవుల్లో పడలేదు. ఆమె దృష్టి వెలుతగా కనిపిస్తున్న జానకమ్మ గారి ఉత్తర గోడ వైపు ఉంది. అక్కడ ఎంతో కాలంగా ఉండే వేప చెట్టు లేదు. ఆ చెట్టు కింద ఉండే నాపరాయి లేదు. ఇటీవలే వేసినట్లున్న తాటాకుల పశువుల పాక ఉంది. పాకకి ఒక వంక 2 అడుగుల ఎత్తుకి నరకబడ్డ వేప చెట్టు మొండం ఉంది. చూసావా నా గతి ఏమైందో అని వేదవతితో తన గోడ వెళ్ళివేసుకుంటున్నట్లుందది. వేదవతి తన మాటలు వినకుండా పశువుల పాక వైపు చూడ్డం సత్యవతి గమనించింది. అందులో ఆ ఆవును చూసావా, అది మామూలు ఆవు కాదట, జెర్సీనో ఏదోట. పద్మ పుట్టింటి వారు తోలిపెట్టారు. ఎన్ని పాలిస్తుందనుకుంటున్నావు? ఉన్నది లింగు లిటుకుమంటూ ముగ్గుడు పెళ్ళం ఇద్దరు. ఆ పాలని ఏం చేసుకుంటారు? ఆ పాలు పిండే వాడి చేతనే ఊళ్ళో అమ్మించేస్తుంది పద్మ. ఆ తల్లి రాకపూర్వం సోలెడో గిద్దెడో పాల చుక్కలు, ఓ నేతి బుట్టు అప్పుడప్పుడు ఇస్తుండేది. ఆ మహాలక్ష్మమ్మ వచ్చింది, పులిసెడం పుల్ల మజ్జిగ కూడా పొయ్యనే లేదంటే నమ్ము. అంతా డబ్బు డబ్బు. చివరికి పేడ పిడికలు కూడా అమ్ముకొని డబ్బు చేసుకుంటున్నారు. తన సొమ్మంటే తమకంత గట్టి, కానీ యువతల వాళ్ళది మాత్రం ఇష్టం వచ్చినట్లు తీసుకుపోవచ్చు. మొన్నటికి మొన్న ఏమైందనుకున్నావు? రాత్రి చెట్టు నుండి 2 కొబ్బరికాయలు రాలిపడ్డాయి. రాలిపడ్డం నా చెవులతో నేను విన్నాను. మీ చిన్న మావయ్య విన్నారు. ఉదయం లేచి చూద్దాం కదా, రెండిట్లో ఒక్కటే పెరట్లో ఉంది. రెండోది ఏమైనట్లు? ఎవరిని అడిగినా ఏమో మాకేం తెలుసు అంటూ తప్పుకుపోయారు. ఈ ఊళ్ళో ఇప్పుడు ఒక్కొక్క కొబ్బరికాయ ఎంత కమ్ముతోందో తెలుసా? సత్యవతి మాటల ధోరణికి విస్తుపోయింది వేదవతి. ఒక మనిషిలో 1 సంవత్సర కాలంలో ఇంత మార్పు రావడం ఎలా సాధ్యపడిందా అని ఆశ్చర్యపోయింది. ఎప్పుడైనా తల్లో తండ్రో వచ్చి తన చేతిలో 5ో 10ో పెట్టిపోతే ఆ సొమ్ము నాది అంటూ దాచుకోకుండా, అక్కయ్య ఇదెక్కడో పెట్టు అంటూ అత్తయ్య చేతిలో తెచ్చిపెట్టే మనిషి. కానీ అమ్మ ఆకలి అంటూ వీధిలో ఎవరైనా కేక పెడితే తింటూన్న తన తిండిని ఆపళంగా పట్టుకెళ్ళి ఆ ముష్టివాడి చిప్పలో పడేసి వచ్చే త్యాగమూర్తి. ఇంత సంకుచితంగా ఆణాపైసల మనుషులా ఎలా మాట్లాడగలుగుతోంది? 15 ఏళ్లు కాపురం చేసిన అంటని చిన్న మావయ్య బుద్ధులు ఈ ఒక్క ఏడాదిలోనే చిన్నత్తకి ఇంతలా ఉంటపట్టాయా? ఈ విధమైన మార్పు ఆమెలో ఎలా వచ్చిందో ఊహించుకోలేకపోయింది వేదవతి. ఆమెను ఆ రకమైన ధోరణిలోంచి తప్పించాలని ఎదురుగా ఉన్న పాదు బీరపాదు అని తెలుసు కూడా, అనప్పాద బాగా పెరిగిందే అంది ఎంతో ఉత్సాహం కనబరుస్తూ. కాదు, బీరపాదు. ఎందుకు? గొడ్డు బలుపు బలిసిపోయింది. కాపు మాత్రం అంతంత మాత్రమే. అదైనా దొడ్డంతా ఇటు కాయ, కసురు అటు.
అంటూ సందడిగా గోడ మీదుగా పద్మ వాళ్ళ పెరటివైపు పోతున్న పింజలు పువ్వులతో ఓ తీగను కసిగా ఇటు లాగింది. మందడి గోడ మీదుగా పాకిన ఆ తీగే అందుబాటులో ఉన్న జామ చెట్టు కొమ్మను అందుకొని పైకి పాకడానికి ప్రయత్నిస్తోంది. సత్యవతి లాగిన విసురుకి ఆ తీగ మధ్యకి 2 ముక్కలైంది. తల్లి మొక్కతో వేరుపడ్డ కొస జామ చెట్టు కొమ్మ నుంచి నిస్సహాయంగా వేలాడుతోంది. మరో గంటలో అది ఎండకు వాడి మాడిపోతుంది. ఎంతో ఉత్సాహంగా జీవం నింపుకుంటున్న ఆ మొగ్గలు, పువ్వులు, పిందెలు తిన్నగా కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడకముందే నాశనమైపోతాయి. వేదవతి మనస్సు చివుక్కుమంది. నిరాశ్రయంగా అలా వేలాడుతున్న ఆ తీగని చూస్తే ఆమెకి తన జీవితం తలుపుకొచ్చింది. ఆ దుర్ఘటన ఛాయలు ఏ పాటికి కూడా సత్యవతి మనసునంటుకున్నట్లు లేదు. ఆమె ఇంకా అలా చెప్పుకుపోతూనే ఉంది. పిల్లలు అటువైపు కొమ్మలుకున్న జామకాయలు కోసుకోపోతారేమోనని మహాలక్ష్మమ్మ ఆ కొమ్మలు కొట్టించేసిన సంగతి, రాత్రికి రాత్రి ముకుందయ్య పొలంలో గడ్డిమెట్లు కదిలించేసిన తీరు, హరి వాకిట్లో అడ్డగోడని అరడుగు ఇటు సర్వే చేయించి పెట్టించడానికి చేసిన ప్రయత్నం, మరేనమ్మా ఉంటారు పొరుగు పచ్చ ఓర్చని మనుషులు కొందరు. పొరుగువాడికి ఒక కన్ను పోతుందని షరతు మీద తమ 2 కళ్ళు కూడా త్యాగం చేయడానికి సిద్ధపడే ధర్మాత్ములు ఉంటారు. మహాలక్ష్మమ్మ కంఠం మందడిగోడ అటువైపు నుండి జీరవారా లేకుండా వినిపిస్తోంది. చూసావా, ఆ మాటలని నా మీదే అంది సత్యవతి. ఆవిడ నీ పేరు పెట్టి అనలేదు కదా, లోకరీతి ఇలా ఉంటుందని కూతురుతో చెప్తోంది. నిన్నే అంటుందని ఎందుకు అనుకోవాలి? నీకు తెలియదే వేద, పాముకి తలని తేలుకు తోకని మాత్రమే విషం ఉంటుంది. కానీ ఈ మహాలక్ష్మమ్మకి ఒళ్ళంతా విషమే. నోరు తెరిచిందంటే చాలు అలా విషం కక్కుతూనే ఉంటుంది. తెల్లవారు లేచింది మొదలుకొని కాకి మీద పెట్టి పిచ్చుకు మీద పెట్టి నన్ను పిల్లల్ని తిట్టడం మినహా ఆవిడకి ఇంకో పని లేదు. ఆవిడ బాధపడలేక మేము ఈ ఊరు ఈ ఇల్లు విడిచిపోతే ఇది కూడా తన అల్లుడికి కలిపేయాలని ఆవిడ అభిప్రాయం. పోనిద్దు చిన్నత్త, మాటకి మాట తెగులంటారు. ఆవిడ ఎల్లకాలం ఈ కూతురు దగ్గర ఉండిపోదు కదా. పద్మత్త నువ్వు అంతా ఒక ఇంట్లో మసిలిన వాళ్లే. ఈరోజు ఇంటి మధ్యగా గోడలు లేచాయని మనసుల మధ్యగా గోతులు తీసుకోవాలా అంది వేదవతి ఆమెని సమాధానపరుస్తూ. అప్పుడు పెరట్లోకి వచ్చిన పద్మ మందడి గోడ దగ్గరగా వస్తూ ఎప్పుడొచ్చావు వేద అంటూ పలకరించింది. ఇప్పుడే పద్మత్త, ఇలా ఇంట్లో కాలు పెట్టాను లేదో, పెరడు చూద్దుగనరా అంటూ చిన్నత్త ఇట్లా లాక్కొచ్చింది. బాగున్నావా, బుచ్చిమావయ్య ఎలా ఉన్నాడు అంటూ కుశల ప్రశ్నలు వేసింది వేదవతి. అంతా బాగున్నాం. నువ్వు ఎంత బాగా తయారయ్యావే వేద, బంగారానికి తావి అబ్బినట్లు నీ అందానికి ఆ పట్నం నీరు మరి కాస్త మెరుగుపెట్టింది. కట్టు బొట్టు మాట మనిషి ఏడాదిలోనే ఇంత మారిపోయావంటే ఎంత నాజుగ్గా మారిపోయావో. అది ఎలా తయారైతే మాత్రం ఏం, ఎంత అందంగా ఉంటే మాత్రమేం, చూసి ముచ్చటపడ్డానికి మొగుడా మొద్దులా, ఊరి వాళ్ళ ముందు తైతకలాడ్డానికిగా ఆ ముచ్చట్లు అచ్చట్లు తర్వాత చెప్పుకోవచ్చు. కానీ ముందు ఆ దూడను కట్టిరా, మళ్ళీ మర్చిపోయావంటే రాత్రికి చుక్కపాలు మిగల్చదు అంది మహాలక్ష్మమ్మ కూతుర్ని మందలిస్తూ. బాబాయ్ గారు అంది వేదవతి. వీధి వాకిట్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్న శివరావుకి ఆమె పిలుపు వినపడలేదు. బయట బాగా వర్షం పడుతోంది. ఆకాశం మేఘాలతో మూసుకుపోయి పట్టపగలే కనుచీకిటి పడ్డట్లుంది. చిన్నగా ఈదురుగాలి, ఉండుండి ఉరుములు మెరుపులు. ఆ రోజు ఉదయం నుండి ఇలాగే ఉంది వాతావరణం. తెల్లవారకుండా మొదలైన వర్షం ఉదయాన్నే వచ్చిన చుట్టం అట్టేసేపు ఉండదంటారు. కానీ ఆ రోజు మాత్రం వర్షం గంట గంటకి పెరుగుతూ వచ్చిందే కానీ తగ్గడం కనిపించలేదు. ఆ రోజు ఆదివారం, సెలవు రోజు. పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు. వనజ వెనక గదిలో మంచం మీద పడుకొని విజయ్ చిత్రంలో సినిమా బొమ్మలు చూస్తోంది. రాజు, కాంతం, వారాలబ్బాయి, మాధవుడు వీధికోట్లో క్యారమ్స్ ఆడుకుంటున్నారు. అప్పటి వరకు తన చిట్టిపొట్టి కాళ్లతో అమ్మ వెనక ఇల్లంతా తిరుగుతూ చిలిపి పనులు చేస్తున్న ప్రసన్న అమ్మ తినిపించిన వెచ్చవెచ్చని బువ్వ తిని ఆ వెచ్చదనానికి ఊయలూపు తోడుకాగా ఒళ్ళు మర్చి నిద్రలోకి జారిపోయింది. పెద్ద కూతురు రమణిని రెండో పురిటికి తీసుకురావడానికి వియ్యాల వారింటికి వెళ్ళిన రాజ్యలక్ష్మి అనుకున్నట్లు వస్తే ఆ రోజుకి తిరిగి రావాల్సిందే. వియ్యాల వారు మరి 2 రోజులు ఆగి దశమి నాడు పిల్లని వెంట పెట్టుకు వెళ్ళమన్నారని, ఆ కారణం చేత రావడం మరి 2 రోజులు వెనక పడుతుందని అంతకు ముందు రోజు ఆమె దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రాజ్యలక్ష్మి ఇంట్లో ఉంటే ఏ రోజు ఏ వారం అయ్యేది, బయట వాతావరణం ఎలా ఉండేది, నోరు ముయ్యకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఆమె మాటలు ఎంతో ఆత్మీయత, అభిమానం కలబోసినట్లుంటాయి. మరో సమయాల్లో అవి బాణాల్లా ఎదుటివారి మనసులో తూట్లు పొడుస్తాయి. విచిత్రమైన ఆమె ఈ ద్వంద్వ ప్రవృత్తికి మొదట్లో విస్తుపోయేది వేదవతి. కానీ కొంతకాలం ఆ ఇంట్లో మిగిలిన వారితో కలిసి ఉండడం అలవాటయ్యాక ఆమె మాటల్ని ఇంట్లో ఎవరూ అంతగా పట్టించుకోరని, అలా కోపం వచ్చినప్పుడు పరుషంగా మాట్లాడినా స్వాభావికంగా రాజలక్ష్మి మనసు మంచిదని గుర్తించింది. శివరావుకి 3 ఆడపిల్లలే. రాజు అతడి అన్న కొడుకు. దత్తత వంటిది లాంఛనం జరగకపోయినా ఒక విధంగా పెంపు తెచ్చుకున్నట్లే. చిన్నప్పటి నుండి వారింటనే ఉండి చదువుకుంటున్నాడు. దానికి కారణం శివరావు అన్నగారు నీలకంఠం ఉంటున్నది బొత్తిగా పల్లెటూరు కావడం చేత పిల్లాడికి చదువు తిన్నగా జరగకపోవడం ఒకటి కాగా శివరావు దంపతుల బంధుప్రేమ ఇంకో కారణం.
శివరావు అక్కడ హై స్కూల్లో టీచర్. వెనక ఏమంత చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేవు. పిల్లలు, భార్య, తను, తల్లి, ఇంకా ఇంటికి వచ్చిపోయే అతిథి అభ్యాగతులు. సంసారం కాస్త పెద్దదే. చిన్న కొడుకును విడిచి ఉండలేనంటూ తల్లి ఏడాదికి 10 నెలలు ఇక్కడే ఉంటుంది. పైకి అలా అన్న అసలు కారణం ఆమెకి శివరావు ఇంట సదుపాయాలు జరిగినట్లు ఆ పల్లెటూరులో పెద్ద కొడుకు ఇంట జరగవు. ఇంత పెద్ద కుటుంబాన్ని మోస్తున్న శివరావు దేనికి వెళ్తిపడడు. ఎవరి దయాధర్మాలకి ఆశించడు. కష్టపడి పనిచేస్తాడు. ఖచ్చితమైన నియమాలతో జీవితం వెళ్లదీస్తాడు. ఆ రోజు సెలవు కావడం, పైగా బయట హద్దు ఆపు లేకుండా వర్షం పడుతుండడం మూలన అతడు అంత తీరుబడిగా ఈ చైర్లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ పేపర్ చూడ్డానికి అయిందే. కానీ అదే ఇంకో రోజైతే ఆ సమయంలో ముందు చావిడంతా ప్రైవేట్ చెప్పించుకోవడానికి వచ్చే పిల్లా పీచుతో నిండిపోయి ఉంటుంది. అలా తన దగ్గర చదువుకోవడానికి వచ్చే పిల్లలందరి దగ్గర జీతం ఇంత అని రొక్కించి పుచ్చుకునే అలవాటు అతడికి లేదు. అవకాశం ఉన్నవాళ్ళు ఊళ్ళో ఉన్న రేటును బట్టి అతడి దగ్గర చదువుకోవడం వల్ల తమ పిల్లలో కలిగే అభివృద్ధిని బట్టి నెల నెల క్రమం తప్పకుండా జీతాలు ఇచ్చేస్తారు. అలా లేని వాళ్ళు, బాబు మాకింతే శక్తి, మీరు దయతలిచి పిల్లాడికి అక్షరం ముక్క చెప్పాలి అంటూ తమకు తోచినంత చేతిలో పెడతారు. అలాగా ఇలాగా కూడా కాక ఊరికే ఉచితంగా వచ్చి చదువుకుపోయే కుర్రాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వారు ఇచ్చే జీతాన్ని బట్టి కాక వారికి విద్య పట్ల శ్రద్ధాసక్తుల్ని, తెలివితేటల్ని దృష్టిలో ఉంచుకొని అలా చదువుకోవడానికి తన దగ్గరికి వచ్చే వాళ్ళను తరగతులుగా విభజించి చదువు చెప్తుంటాడు శివరావు. ఇంట్లో నిత్యం ఉండే మనుషులే కాక పరీక్షలకని, ఇంటర్వ్యూలకని, ఉద్యోగాన్వేషణలకని ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉంటారు. చుట్టపక్కలు మారువిస్తరు వెయ్యని రోజు ఉండదు ఆ ఇంట. రాజలక్ష్మి కాపురానికి వచ్చేసరికి ఎవరో 2 దూరపు బంధువుల పిల్లలు వారింట ఉండి చదువుకుంటుండేవారు. వారు వెళ్ళిపోయేసరికి ప్రసాదు, అతడు చదువు ముగియకుండానే రామకృష్ణ, తర్వాత రాజు, ఇంకా వారాల అబ్బాయి మాధవుడు ఎప్పుడూ తమ పిల్లలతో పాటు 1-2 పై పిల్లలు లేకుండా అవలేదు. భర్త ఈ ఉదార హృదయానికి, వితరణ బుద్ధికి మురిసిపోతుంటుంది రాజ్యలక్ష్మి. కానీ నెలాఖరు రోజుల్లో చేతుల్లో డబ్బు నిండుకున్నప్పుడు, పండగలు పబ్బాల సందర్భంలో పిల్లలకి గుడ్డలు కుట్టిద్దామనుకుంటే చేత సొమ్ము లేనప్పుడు అతడు పైవాళ్లకు దోచిపెట్టి తన పిల్లలకి ముద్దు ముచ్చటలు లేకుండా చేస్తున్నాడని విసుక్కుంటుంది. మిగిలిన పిల్లల్ని ఇంట ఉంచుకొని చదివించే విషయంలో కేవలం భర్త మాటకి ఆమె తలవంచిన ప్రసాద్ విషయంలో మాత్రం అలా జరగలేదు. అది పూర్తిగా ఆమె తనకు తానుగా తీసుకునే నిర్ణయమే. ఓసారి పుట్టింటికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ చదువు సంధ్య తిన్నగా లేక పాడైపోతున్నాడంటూ వెంట తీసుకొచ్చింది. మంచి పని చేసావు, పిల్లాడు తెలివైనవాడు, చురుకైనవాడు, దగ్గర ఉంచుకొని చదివిస్తే వృద్ధిలోకి వస్తాడు అన్నాడు శివరావు ఆమె చేసిన పనికి మెచ్చుకుంటూ. భర్త చూపు కన్నా మరికాస్త ముందుకు పోయింది రాజలక్ష్మి ఆలోచన. చిన్నప్పటి నుండి తమ్ముడిని దగ్గర ఉంచుకొని చదివిస్తే ఆశ, అభిమానం ఉంటుందని, వయసు వచ్చాక రమణనిచ్చి పెళ్లి చేస్తే ఇద్దరూ ఇంట ఉంటారని, తనకి కొడుకైనా, అల్లుడైనా, తమ్ముడైనా అన్నీ తనే అయ్యి పెద్ద వయసులో కాలికి చేతికి అవుతాడని ఆమె ఆశపడింది. కానీ తన అభిప్రాయం ఇది అని ఆమె ఎప్పుడూ భర్త ముందు వెల్లడించలేదు. ఆమె ఆశించినట్లు అక్క పట్ల అభిమానం, బావగారి పట్ల గౌరవం సహజంగా కలిగాయి ప్రసాద్కి. తన పరాలన్న భేదం లేకుండా ఆ దంపతులు పిల్లలందరినీ సరిసమానంగా చూడడం అతడికి ఎంతో ముచ్చట కలిగించింది. ఆ ఏడు ప్రసాద్ బీకాం పరీక్ష పాస్ అవడం, రమణికి పెళ్లి ఈడు రావడంతో తన మనసులోని భావాన్ని బయటపెట్టడానికి తగిన సమయం వచ్చిందనుకుంది రాజ్యలక్ష్మి. ఆమె చెప్పిన విషయం విని తను అవును కాదు అనకుండా ప్రసాద్ని అడిగి చూడు అన్నాడు శివరావు. వాడిని అడిగేదేముంది, వాడికి మీ పట్ల, నా పట్ల గల అభిమానం, గౌరవం, రమణి పట్ల ఉండే ఇష్టం మనకు తెలియదా? నేను నోరు విడిచి అడిగితే తను కాదంటాడా అంది. ఆమె తన మాటని తమ్ముడు కాదండనే నమ్మకంతో, అయినా తాము ఆడపిల్లవారు కాబట్టి ముందుగా చెప్పి రావడం తమకు విధాయకం. ఓసారి తమ్ముడితో ప్రస్తావించి ఆ వెనుక పుట్టింటికి వెళ్ళి తల్లిని, అన్నగారిని అడిగి రావాలనుకుంది. కానీ ప్రసాద్ ఇచ్చిన సమాధానంతో ఒక్కసారిగా ఆమెకి మత్తిపోయినంత పని అయింది. నసాళానికి అంటిపోయినట్లు తగిలింది ఆ దెబ్బ. తన చెవుల్ని తనే నమ్మలేకపోయింది. ఎదుట ఉన్నది చిన్ననాటి నుండి తన దగ్గర ఉండి చదువుకుంటూ తన చేతుల్లో పెరిగిన తన తమ్ముడు ప్రసాదేనా మరెవరైనా అన్న అనుమానంలో పడిపోయింది. నన్ను అర్థం చేసుకో అక్క అన్నాడు ప్రసాద్ ప్రార్థనాపూర్వకంగా అక్కగారు 2 చేతులు పట్టుకుంటూ. నేను కృతజ్ఞను కాను. నువ్వన్నా బావగారన్నా నాకు గౌరవం లేకపోలేదు, రమణి అంటే ఇష్టం, అభిమానం లేకపోలేదు. నిజానికి రమణి అంత మంచి మనసు గల పిల్ల, రమణిలా నన్ను అభిమానించే అమ్మాయి 1కి 10 సార్లు దేశమంతా గాలించినా నాకు దొరక్కపోవచ్చు. కానీ నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, అసలు ఎప్పటికీ చేసుకోనేమో. నాది అనే ఓ సంసారాన్ని ఏర్పాటు చేసుకోకుండా నా చేతనైన సహాయం బావగారిలా అర్హులైన వారికి, అనాథలకు చేయాలని ఉంది. బావగారికి తనది అయిన ఓ కుటుంబం ఉన్నా స్వార్థరహితంగా ఆ మమకారాన్ని అధిగమించి ఇతరులకు తోడ్పడుతున్నారు. కానీ నాకు అంతటి శక్తి లేదు. నాది అనే ఒక సంసారం ఉంటే ఆ వ్యామోహంలో పడి ఇతరుల మాట పట్టించుకోకపోవచ్చు. అందుకే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవాలని నిశ్చయించుకున్నాను. ఒకవేళ ఎప్పుడైనా మనసు మారో లేక ఇంకే కారణాల వల్ల వివాహం చేసుకున్నా రమణిని మాత్రం చేసుకోలేను, అంతవరకు ఖాయం.
కారణం ఏమిటో నీకు తెలుసు. రమణిని నా ఒడిలో కూర్చోపెట్టుకుని ఆడించాను. నా భుజం మీద వేసుకుని జోకొట్టాను. నువ్వు మడి తడిలో ఉన్నప్పుడు అది ఆకలిని ఏడిస్తే పాలు పట్టి నిద్రపుచ్చాను. నువ్వు ఏ పేరంటానికో కోవెలకో వెళ్ళినప్పుడు అది బట్టలు పాడు చేసుకుంటే వాటిని వదిలించి శుభ్రపరిచి ఇంకో దుస్తులు మార్చాను. రమణిని నేను అభిమానించగలను, ఆత్మీయత చూపగలను, ప్రేమించగలను. కానీ భార్యగా కాదు, తోడబుట్టిన చెల్లెల్లా, ఆత్మీయురాలైన అక్క కూతురిగా. అంతకాలం కలిసిమెలిసి ఉన్నా ఏ సమయంలోనూ ఏ సన్నివేశంలోనూ రమణి పట్ల నా మనసులో ఇంకో విధమైన భావన రాలేదు. అసలు ఇటువంటి అభిప్రాయానికి అవకాశం ఉంటుందన్న ఆలోచన నా మనసులోకి రాలేదు. రమణికి మంచి సంబంధం చూడు, నా చేతనైన సహాయం అంతా చేస్తాను. మీ దంపతుల రుణం నుండి విముక్తుని కావడానికి ప్రయత్నిస్తాను. ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను మన్నించి నీ మనసుని కష్టపెట్టుకోకు, నాపై నిష్ఠూరం వేయకు అంటూ ఎంతగానో బ్రతిమాలుకున్నాడు ప్రసాద్. కానీ ప్రసాద్ వెలిబుచ్చిన అభిప్రాయాలతో రాజలక్ష్మి ఏకీభవించలేకపోయింది. తనకి రమణిని చేసుకోవాలని లేకపోతే ఆ మాట సూటిగా చెప్పవచ్చుగా, దానికింత డొంక తిరుగుడు దేనికి అంటూ అక్కసుపడింది. ప్రసాద్ అన్న మాటలో నిజం లేకపోలేదన్నాడు శివరావు. ఎప్పుడు ఎదురుగా ఉండే వస్తువు పట్ల అది ఎంత గొప్పదైనా ఎంత మనోజ్ఞమైనదైనా మనిషికి ఆకర్షణ ఉండదు. తల మునకలుగా డబ్బున్న వాడికి ఆ డబ్బు విలువ తెలియనట్లే ఎప్పుడు అందమైన పరిసరాల్లో నివసించేవాడు ఆ పద్ధతి అందచందాలు గుర్తించలేనట్లే చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగే వారి మధ్య ఆదరణ, అభిమానం, ఆత్మీయత ఉండొచ్చు, కానీ ఆకర్షణ మాత్రం ఉండదు. భార్యాభర్తల అనుబంధంలో ఈ ఆకర్షణ అన్నది చాలా ముఖ్యంగా మగవాడి విషయంలో అన్నిటినీ మించిన ప్రభావం ఆకర్షణకే ఉంటుంది అన్నాడు అతను. భర్త ప్రసాద్ మాటల్ని బలపరచడం ఆమెకి పుండుపై కారం చల్లినట్లయింది. ఏమో, కావలసిన వాడు, ఇంట పెరిగిన పిల్లవాడు అన్న అభిప్రాయంతో ఆశపడ్డానే కానీ వాడు కాదంటే నా కూతురికి పెళ్ళే కాకపోతుందా? నెల తిరగకుండా వాడి తాత లాంటి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను అంటూ పంతాలకు పోయింది. ఆమె ప్రతిన పట్టినట్లు రమణి పెళ్లి ముహూర్తాలు లేని కారణంగా 4 రోజుల్లో అవ్వకపోయినా 6 నెలలాడు మోహన్ కుమార్తో. మోహన్ తండ్రి మంచి పేరు మోసిన సివిల్ లాయర్, ఆస్తిపాస్తులు ఉన్నవారు. పిల్లాడు అందంగా ఉంటాడు, ఎంఏ పాస్ అయ్యాడు. కట్నానికి 10,000, పెళ్లి ఖర్చులకి మరో 5,000 అయితే అయ్యాయి. కానీ కూతురికి మంచి మొగుడు దొరికాడని సంతోషించింది రాజ్యలక్ష్మి. కానీ ఒక విధంగా చెప్పాలంటే శివరావు ఆదర్శాలకి అభిప్రాయాలకి విరుద్ధంగా జరిగింది రమణి పెళ్లి. అతడి అభిప్రాయంలో కట్నాలు ఇవ్వడం అనేది చాలా అవాంఛనీయమైన, అనాగరికమైన ఆచారం. విద్యాధికులైన యువకులు దాన్ని ఎంత త్వరలో ఖండిస్తే అంత మంచిది. భావి శాసనాల వల్ల పరిష్కరించబడే సమస్య కాదు. చదువు, స్వతంత్ర భావాలు కల ఆడపిల్లలు తమంత తాము నడుం కట్టి రంగంలోకి దిగి పరిష్కరించుకోవాల్సిన సమస్య. పెద్ద పెద్ద కట్నాలు పెట్టి తమ బిడ్డలు సుఖపడాలని భావించి పెళ్లిళ్ళు చేస్తున్న తల్లిదండ్రులు నిజానికి తమ బిడ్డలకి తామే అన్యాయం చేస్తున్నారు. ఆదిలోనే వారిని భర్తల దృష్టిలో న్యూనతపరిచినట్లవుతుంది. వారి వ్యక్తిత్వాలపై అభిజాత్యంపై దెబ్బతీసినట్లవుతుంది అంటూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు, కట్నాలు అన్న విషయం ఎప్పుడు ఏ సందర్భంలో వచ్చిన ఆవేశంగా మాట్లాడేవాడు శివరావు. తనకి 3 కూతుళ్లేగా, అందుకే అంత ఆవేశం. ఆ 3 మైనస్లు ప్లస్లు అయితే బాబుగారి పాట ఇంకోలా ఉండేది అని పరిహాసాలు చేసేవారు మిత్రులు. అలా లాభనష్టాలు బేరీజు వేసుకుని మాట్లాడే తత్వం శివరావుకి లేదని అతని మిత్రులకి, పరిచయస్తులకి అందరికీ తెలుసు. అతడు ఒక మాట అన్నా, ఒక పని చేసినా అందులో మళ్ళా శశబిషలు, ప్రక్షిప్తాలు ఉండవు. శివరావుతో వ్యవహారం చెరకుముక్క విరిచిన చందం అంటుంటారు బంధుమిత్రులు. ఈ కారణంగానే అతడికి ఊర్లో మంచివాడని, నిజాయితీపరుడని పేరుంది. చేసేది బడిపంతుల ఉద్యోగమే అయినా అంతకు మించిన గౌరవం ఉంది. అతడికి విద్యా వివేకాలు, ఆశయాలు, ఆదర్శాలు కూతురు పెళ్లి సందర్భంలో భార్య దగ్గర గుడ్డిగవ్వ కూడా కొరగాకుండా పోయాయి. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువా అన్నట్లు అంత పెద్ద శివరావు రమణి పెళ్లి విషయంలో భార్య ముందు తలవంచక తప్పలేదు. హిందూ సంస్కృతిలో సతీపతుల అనుబంధంలో ఉండే విశిష్టత అక్కడే ఉంది. జీవితంలో ఎన్నో విషయాల్లో, మరెన్నో అవస్థల్లో భర్త అడుగుజాడల్లో నడుస్తూ అతని ఆజ్ఞకు బద్దురలై చరిస్తుంటుంది భార్య. అటువంటప్పుడు అతడు ఆ కుటుంబానికి కిరీటం లేని చక్రవర్తి. అతడి ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ. కానీ ఏదో ఓ సమయం వస్తుంది. ఆడది జీవిత భాగస్వామినిగా తన స్థానాన్ని, అధికారాన్ని నిరూపించుకునే తరుణం. అంత మకుటం లేని మహారాజు తనకన్నా ఆర్థికంగా, సాంఘికంగా దిగువనున్న భార్య ముందు తలవంచవలసిన సమయం. ఆమె ఆజ్ఞల్ని తలదాల్చి ఆచరించవలసిన తరుణం. సాధారణంగా ఇటువంటి సన్నివేశాలు పెళ్ళిళ్ళు, పేరంటాలు మొదలగు శుభకార్యాలు ఇంట జరిగినప్పుడు వస్తాయి. ఆ సమయంలో ఆడవారికి అత్తింట, పుట్టింట మనుషుల దన్ను దండిగా ఉంటుంది. తన మాట నెగ్గడానికి అవసరం అనుకుంటే కళ్యాణ వేదికను కథనరంగంగా మార్చైనా పని సాధించగలదు ఆమె. ఆడదానికి అనుకున్నది సాధించడం ముఖ్యం. మగవాడికి నలుగురిలో పరువు నిలవడం ముఖ్యం. రమణికి పెళ్ళి అన్న విషయం తెలిసి అక్క రమ్మని పిలవకపోయినా 2 వారాలు ముందుగా సెలవు పెట్టి వచ్చాడు ప్రసాద్. ఆనాటి నుండి పెళ్లివారిని అంపకం పెట్టే వరకు ప్రసాద్ చెయ్యి పెట్టని పనిలేదు. అన్నంతగా అన్నీ తానే అయ్యి చూసుకుపోయాడు.
అప్పగింతల వేళ తను కొన్న పట్టుచీర రమణి చేతిలో పెట్టి, బావగారు, మా రమణిది వెన్నలాంటి మనసు, అది కష్టపడకుండా ఎలా చూసుకుంటారో మరి అన్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ. వారిద్దరిది మామ కోడళ్ళ సంబంధం అని తెలిసి ఉన్న పెళ్ళికొడుకు బావగారు అన్న ఈ సంబోధన విని విస్తుపోయి అతని వెంక చూశాడు. రమణి నాకు అక్క కూతురే, వరసకి మేనకోడలు. అయినా చిన్నప్పటి నుంచి ఒక్కచోట పెరిగాం. పక్కన పుట్టిన వాళ్ళలా నాకు అక్కలే కానీ చెల్లెళ్ళు లేరు. అందుకే మా రమణిని చెల్లెలుగా ఇచ్చాడు దేవుడు అన్నాడు ప్రసాద్. పెళ్లివారిని అంపకం పెట్టి ఇంట్లోకి వచ్చిన రాజ్యలక్ష్మి తడికళ్లతో ఉన్న తమ్ముని చూసింది. అనవసరంగా మాటలని అతడిని అప్పట్లో బాధ పెట్టినందుకు నొచ్చుకుంది. తను అంటి ముట్టనట్లు ప్రవర్తించిన పెళ్లిలో అతడు చేసిన సహాయానికి, చూపిన శ్రద్ధాశక్తులకి ఆమె హృదయం ఆర్ద్రమైంది. ప్రసాదు అంది ఆప్యాయంగా దగ్గరికి వస్తూ. ఏమిటక్క అన్నాడు ప్రసాదు జీరబోయిన కంఠంతో. నీ మనసు తెలుసుకోలేక నిన్ను ఎన్నో మాటలు అన్నానురా. నీకంటే ఎంతో పెద్దదాన్ని, మన్నించమని కోరలేను, కానీ మనసులో పెట్టుకోకురా అంది అతని చేతులు పట్టుకుంటూ. అన్నం పెట్టి పెంచిన పెద్దక్కవు, అనడానికి నీకు అధికారం ఉంది, పడడానికి నాకు విధి ఉంది అక్క. నా మీద కోపంతో అయినా రమణికి మంచి సంబంధం వెతికి చేసావు. నాకు అదే సంతోషంగా ఉంది. మోహన్ అందమైన వాడు, మంచి కుర్రాడులాగే అనిపిస్తోంది. రమణి అతడితో సుఖపడుతుంది. నాకు అలాగే అనిపిస్తోందిరా. దాని కళ్ళల్లో కనిపించే ఆ ఉత్సాహం, ఆనందం చూస్తుంటే నిజంగా నువ్వు ఒప్పుకొని నీతోనే దానికి పెళ్ళై పుట్టి పెరిగిన ఈ ఇంట్లోనే మేనమామ భర్తగా ఉండిపోతే అది ఇంతలా ఆనందించి ఉండగలిగేది కాదేమో అనిపిస్తోంది. నీ మాటల్లో ఉన్న సత్యం అప్పుడు గ్రహించుకోలేకపోయాను. కానీ జీవితం అంటే అంతే లక్ష్మి. ఒక్కొక్క సంఘటనలో ఒక్కొక్క గుణపాఠమే నేర్చుకుంటూ పోవడం, ఆ అనుభవాల్ని అటుపై అడుగు వేయబోయే ముందు ఉపయోగించుకోవడం, లేక అప్పటికప్పుడే మర్చిపోవడం అన్నది ఆయా మనుషుల వ్యక్తిత్వం మీద, నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు శివరావు. బాబాయ్ గారు అంది మరికాస్త దగ్గరగా వచ్చి వేదవతి. ఈసారి వేదవతి పిలుపు అతనికి వినిపించింది. చదువుతున్న పేపర్ మడిచి పట్టుకుంటూ, ఏమమ్మ మీ వేద అన్నాడు. ఎలా మొదలు పెట్టాలో ఏమని చెప్పాలో తిన్నగా తోచక కాస్తసేపు తికమక పడింది వేదవతి. చెప్పమ్మా, అనుమానం దేనికి అన్నాడు అతడు ఆమె ఎందుకో సంశయిస్తున్నట్లు గుర్తించి. వనజ చెప్పింది, మీరు నా కోసం మెట్రికులేషన్ పుస్తకాలు కొంటున్నారని. అవునమ్మా, మొన్ననే కొనాలనుకున్నాను, కానీ డబ్బు పట్టుకెళ్ళడం మర్చిపోయాను. నిన్న వెళ్తే షాప్కి సెలవట. ఈరోజు ఆదివారం కదా, పైగా ఈ వర్షం ఒకటి. రేపు గుర్తుంచుకుని తప్పక తెస్తాను. అనుకున్న పని అనుకున్న సమయానికి చెయ్యలేకపోయానన్న బాధ అతడి కంఠంలో ధ్వనించింది. అది కాదు బాబాయ్ గారు, ఊరికే కూర్చుంటే కాలక్షేపం కాదని పుస్తకాలు తీసి చదువుతున్నానే, కానీ నాకిప్పుడు చదువు, పరీక్షలకి కట్టడం ఎందుకంటావు, అంతేనా? అతడు ఆ అడిగిన తీరు పిచ్చి పిల్ల, ఎంత అమాయకురాలివమ్మ అన్నట్లుంది. అంతలోనే గంభీరంగా మారిపోయింది. కథ కొనసాగుతుంది.